హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే కర్రీ వంకాయ బీన్స్ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయలు బీన్స్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎవరైనా తినొచ్చు, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. వంకాయలు, బీన్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం. ఈ వంకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఇవి కొట్టు మీద కొన్నాయి కాదండి, ఇంట్లో కాసినవే. అందుకే ఇంత లేతగా ఉన్నాయి. ఈ బీన్స్ కూడా ఇంట్లో కాసినవేనండి. చూడండి ఎంత పొడవున్నాయో. ఈ బీన్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈలోపు మా కిచెన్ చూడండి మొత్తం అన్నీ తోమేసుకుని ఇలా నీట్గా సర్దేశాను. శ్రావణ మాసం కదండి, వంటగది మొత్తం క్లీన్ చేసేసాను. ఇలా నీట్గా సర్దాను. అవసరం లేని మొత్తం తీసేసాను. అవసరం ఉన్నాయి మాత్రమే ఇలా సర్దుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, బీన్స్ కట్ చేసుకున్నాను. అవి వేగేలోపు ఈ వంకాయలను కూడా కట్ చేస్తాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో బీన్స్ కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో వాటర్ అస్సలు పోయనవసరం లేదు, ఉత్తినే మగ్గుతాయి. చూడండి ఇలా బీన్స్ కూడా వేసేసుకుని వేయించుకోవాలి. చూడండి అవి వేగేలోపు వంకాయలను కూడా ఇలా కట్ చేసేసాను. ఇవి కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి ఉత్తినే మగ్గుతాయి, ఎందుకంటే వీటికి ఎలాంటి ఎరువులు వేయలేదు, ఎలాంటి పురుగు మందులు కొట్టలేదు కదండి. మన ఇంట్లో కాసినవి అవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాము. చూడండి ఎంత బాగా మగ్గాయో. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్టు, అంటే టేస్ట్కి సరిపడా సాల్టు, కారం వేసుకోవాలి. ఈ కర్రీలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి, పొడి కారం తక్కువ వేసుకోవాలి. వంకాయ కూరలో ఎప్పుడైనా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇందులో అస్సలు వాటర్ వేయనవసరం లేదు, ఉత్తినే మగ్గుతుంది. మంట కూడా హైలో పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించుకుందాము.
మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి.